వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ట్రైన్లో ఉన్నాను, కాశీకి వెళ్తున్న వ్లాగ్ అనమాట ఇదంతా కూడా. నేను కాశీ, అయోధ్య వెళ్ళాను. ఇంకా అక్కడక్కడ ఏం చూశాను ఫుల్ ఇంట్రెస్టింగ్గా నా కళ్ళతోటి మీరు చూడండి. మొత్తం అంతా కూడా వెళ్ళాలనుకునే వాళ్ళకి డీటెయిల్గా చెప్తాను. నేను వెళ్ళి వచ్చి కూడా చాలా రోజులే అయిపోతుంది. ఇప్పుడు ఇది మార్నింగ్ చూపిస్తున్నాను. పొలాలు మనము చూడాలి అని అనుకుంటే మంచి వెదరు, సన్ రైజు. కానీ కాశీలో ఎండలు చాలా ఉన్నాయి. మన తెలంగాణ బార్డర్ దాటంగానే ఎండ ఎలా ఉంటుంది అనేది మనం కాశీలో చూడొచ్చు. ఎండలు కానీ వానలు కానీ లేదు, ఇంకా మనకి చలి కానీ. కార్తీక మాసంలో కూడా చలి ఎక్కువగా ఉంటుంది, ఎండలు ఎక్కువగానే ఉంటాయి, వానలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. అందుకనే ఇప్పుడు మనం కాశీ గురించి తెలుసుకుందాం. ఎర్లీ మార్నింగ్ లేవంగానే మేము ట్రైన్లోనే, అంటే మేము ముందు రోజు మార్నింగ్ 9 o'clockకి ఎక్కితే ట్రైన్, మా నెక్స్ట్ డే మధ్యాహ్నం 3 అయింది మేము వారణాసి చేరుకునేసరికి. అలహాబాద్లో దిగుంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. మేము లాస్ట్ మంత్ 27కి స్టార్ట్ అయ్యాము. మళ్ళీ రిటర్న్ వచ్చేసి మాకు 4th ఉంది. 4th రోజున గంగా జయంతి ఉంది కదా, అందుకనే ఆ రోజు స్నానం చేస్తే మంచిది అని అనిపించింది. మేము ఇది స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాం. ఎక్కడ అంటే నాగపూర్లో. ఇలా డెలివరీస్ వచ్చినప్పటి నుంచి కూడా ఫుడ్ అనేది ట్రైన్లో అయితే బాగుండదు. కాఫీ, టీస్ కానీ ఇంకా టిఫిన్స్ కానీ ఆమ్లెటు, గుడ్డు ఇవన్నీ తీసుకొని వచ్చిస్తున్నారు. అందుకనే జర్నీస్ ఎక్కడన్నా చేయాలనంటే భయం అవుతుంది. ఇలా మటుకు మేము పూరి బాగుంది 2 ఆర్డర్ పెట్టుకున్నాం. కర్రీ కూడా బాగుంది, ప్లెయిన్గా సింపుల్గా. టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంకా లంచ్ అయితే వారణాసిలో దిగిన తర్వాత లంచ్ అయితే అక్కడ చేద్దాము అని అనుకుంటున్నాం. ఆంధ్ర ఆశ్రమంలో అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మా కోసం. రైల్వే స్టేషన్కి కూడా ఆటో పంపించారు. ఇంకా మార్నింగ్ 10 o'clockకి ఏమో రైట్ టైం ఉంది. 10:30కి అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసాం. ఆలు అయితే ఇక్కడ మోస్ట్ అన్నమాట. ఆలు లేనిదే ఏ కర్రీ కూడా చేయరు. ఒక పికిల్ కూడా ఇచ్చారు, అది వచ్చేసి లెమన్ పికిల్. పూరి బాగుంది, లావుగా ఉన్నా కూడా. ఇక్కడ వెరైటీగా పూరి గోధుమ పిండితో చేశారు, మైదా పిండి కాదు. ఆలు కూడా స్మాష్ చేయలేదు, వాటర్గా ఉంది. కర్రీ కూడా బాగుంది. పికిల్ తోటైతే పూరీని మార్నింగ్ కంప్లీట్ చేసేసాం ట్రైన్లో. ఇంకా తిన్నాకైతే నేను కాసేపు పడుకొని లేచేసరికి వారణాసి జంక్షన్ వచ్చేసింది. వారణాసిలో అడుగు పెట్టాలి అనంటే, వెళ్ళాలి అని అనుకుంటేనే కొంచెం పుణ్యం మనకు వస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు మనం మననం చేస్తూ ఉంటే వారణాసికి వెళ్ళినంత ఫలితాన్ని శివయ్య మనకిస్తాట. ఇంకా వెళ్ళి అక్కడ భూమి మీద అడుగు పెట్టాము అని అంటే ఎంత అదృష్టం ఉంటే. ఇక్కడ మీకు వారణాసి అనేది నేను సెల్ఫీ తీసుకుంటూ ఉంటే మీకు రివర్స్లో కనిపిస్తోంది. మాకు ఆటో అతను కాల్ చేసి వస్తాడని చెప్పి ఆ ట్రైన్ దిగంగానే మేము అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము. వచ్చే ఆటో అతను పిక్ చేసుకున్నాడు. ఇంకా మేము బయటికి వెళ్ళి ఆటో ఎక్కేయటమే. ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు లంచ్ చేసుకోవాలి. వారణాసికి వెళ్ళాలి అని అనుకుంటే నవగ్రహాలు కూడా మనకి అనుగ్రహిస్తే కానీ వారణాసిలో అడుగు పెట్టలేము. 9 నవగ్రహాలు కూడా మనకి అనుగ్రహిస్తేనే మనం కాశీలో కానీ వారణాసిలో కానీ అలహాబాద్లో స్నానం చేయాలన్నా కానీ నవగ్రహాలు కూడా అనుగ్రహం ఉండాలి. 1:30 కల్లా దిగిపోయాము. ఇంకా మనం ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళడానికి వచ్చేసి ఇంకా టైం పడుతుంది. ఇక్కడి నుంచి ఒక 40-45 minutes అయినా టైం పడుతుంది. ఈ వీడియో వచ్చేసి వెళ్ళాలనుకునే వాళ్ళకి కానీ తెలియని వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది. ఎవరితోటైనా కలిసి వెళ్ళండి. ఒక్కరుగా మటుకు, అంటే ఒకళ్ళు ఇద్దరు తెలియని వాళ్ళు వెళ్ళకండి. ఇక్కడ రిక్షాలు, ఆటోలు, గుర్రాలు అన్నీ ఉంటాయి. ఇంకా కాశీ కూడా నేను మీకు చిన్న రోడ్లు చూపిస్తాను. ఇది వచ్చేసి కాశీ రైల్వే స్టేషన్. ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలి అనేది మొత్తం డీటెయిల్గా చెప్తాను.
ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నది రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్ర ఆశ్రమానికి వెళ్తున్నాను. ఇక్కడి నుంచి ట్రాఫిక్ లేకపోతే 1 అవర్ బిఫోరే వెళ్ళిపోతాం. మినిమం 45 మినిట్స్ అయినా పడుతుంది. ఎందుకంటే రైల్వేకి స్టేషన్కి చాలా దూరమే ఉంది. ఇంకా రోడ్స్ ఎలా ఉంటాయి అన్నీ చూపిస్తున్నాను. మాకు ఆంధ్ర ఆశ్రమం నుంచి పంపించిన ఆటో అతని ఇది వచ్చేసి బ్యాటరీ ఆటో. ఇక్కడ బ్యాటరీవి బండ్లు వెహికల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. మేము ఎక్కిన ట్రైన్ వచ్చేసి అలహాబాద్ కూడా ఆగుతుంది. కానీ మేము నెక్స్ట్ డే అలహాబాద్కి ప్రయాగ్రాజ్కి వెళ్ళి స్నానం చేద్దాము అని అనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మనకి సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి కదా, వెళ్దాము అని అనుకున్నాను. కానీ నేను వెళ్ళలేకపోయాను, టైం సరిపోలేదు. ఎందుకంటే 2-3 ఫంక్షన్స్ ఉన్నాయి, అటెండ్ అయ్యాను. ఇంకొకటి మా అత్తగారిది తిథి కూడా వచ్చింది, ఒకరోజు అక్కడే పోయింది. అలహాబాద్ వెళ్ళి రావాలి అని అంటే ఒక రోజు పడుతుంది. అదే మనం ట్రైన్ ఎక్కినప్పుడు అలహాబాద్లోనే దిగి మనం అక్కడ ఉన్నవి చిన్న చిన్నవన్నీ చూసుకొని మనం అప్పుడు వారణాసికి రీచ్ అవుతే మనం అలహాబాద్ నుంచి కారు ఆంధ్రాశ్రమమ్మ వాళ్ళకి చెప్తే కనుక మనకి ఏర్పాటు చేస్తారు. అది మనం ముందు రోజే చెప్పుకోవాలి. ఇంకా మేము రోడ్లు చూపిస్తున్నాను, మరి మీరు కూడా చూడండి. ఆటో వెళ్తుంది, వెహికల్స్ వెళ్తాయి. ఇంకా ఇప్పుడు నేను షూట్ చేశాను కానీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మటుకు ఫోన్స్ ఎలవ్ లేవు. అంతా కూడా తెలియని వాళ్ళని మటుకు చాలా ఇది చేసేస్తారు. ఇంకా బెనారస్సి చీరలు అని చెప్పి ప్రతి ఒక్క షాప్ దగ్గర కూడా అందరూ పిలుస్తూ ఉంటారు. కానీ మోసపోయి మటుకు వెళ్ళి షాపింగ్ చేయకండి. తెలియని వాళ్ళని చాలా మోసం చేస్తారు. కానీ నేను ఒక 5-6 ఏళ్ల క్రితం టెంపుల్కి వెళ్ళాను కదా, ఇప్పుడు మటుకు టెంపుల్ అలా లేనే లేదు, అన్నీ మార్చేశారు. అంతా కూడా తెలియని వాళ్ళకి మటుకు దొంగలు దోపిడీయే. మన రోడ్స్లో వెహికల్స్ వెళ్తూ ఉంటే ఎవరికైనా ఏమన్నా తగిలిందనుకోండి, అసలు ఎంత గోల చేసేస్తారో. ఇక్కడ ఉన్న చిన్న సందుకి అక్కడే ఆటోలు వెళ్తాయి, అక్కడే ఆవులు వస్తాయి, అక్కడే కుక్కలు ఉంటాయి, అక్కడే టిఫిన్ సెంటర్స్ కూడా ఉంటాయి. అయినా కూడా అందరూ కూడా అక్కడే నడవాలి. టెంపుల్స్కి వెళ్ళాలన్నా అదే దారి, వెహికల్స్ మటుకు ఏవి ఉండవు. కానీ కాశీకి వెళ్ళాలి అని అంటే ముసలి వాళ్ళు అయినాక వెళ్దాము అని అందరూ చాలా అపోహలో ఉంటారు. కానీ అలాంటి నిర్ణయాలు మటుకు తీసుకోకండి. ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడే వెళ్ళిపోవటం చాలా మంచిది. ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలు, చూడాల్సిన ప్లేసులు కూడా చాలా ఉంటాయి. కానీ నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. కానీ బయటికి ఫోన్లు తీసుకొస్తే మటుకు ఒక ఫోన్ పెట్టుకోవాలి అని అంటే ఫోన్ ఛార్జెస్కి మళ్ళీ పూజా సామాన్లు తీసుకోండి, లేకపోతే కనుక 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది అని అంటారు. లేకపోతే మన ఫోన్ కూడా వాళ్ళు పెట్టుకోరు. టీ కానీ కాఫీ కానీ ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. దోశ ఇడ్లీ అయితే మనం తినలేము. ఎందుకంటే చెన్నైలో మీరు తిని ఉంటే కనుక చెన్నై కంటే ఇక్కడ మటుకు ఫుడ్ తినలేము. ఇంకొకటి, ఇక్కడ ఏ కర్రీ చేసినా ఆలు కంపల్సరీగా ఉంటుంది, ఆలు లేని కర్రీ అనేదే ఉండదు. ఇంకొకటి, ఇక్కడ ఆయిల్ కూడా రాయి అంటే ఆవ నూనె వాడతారు ప్రతి ఒక్క కూరలో కానీ, పప్పులో కానీ, సాంబార్లో కానీ. మేమైతే రూమ్ దగ్గరికి వచ్చాం, మా రూమ్ అయితే చాలా బాగుంది. కాశీ కైలాస భవన్ ఆంధ్ర ఆశ్రమం వాళ్ళు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసింది. ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత నేను వారణాసి రావడం నా అదృష్టం. మా పెద్ద అమ్మాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చే ముందు నేను వెళ్ళాను. అంటే ఒక 7-8 ఏళ్ళు అవుతూ ఉండొచ్చు, అయిపోయింది కూడా. మళ్ళీ ఇప్పుడు రావడం, మొన్న కుంభమేళాకు కూడా రావాలి అని అనుకున్నాను కానీ రాలేకపోయాను. రూమ్ బాగుంది, ఏసీ రూమే. ఎంత ఏంటి అనేది మటుకు మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, అప్పుడు చెప్తాను. కానీ ప్రైస్ మటుకు ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు. బట్టలు ఆరేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది, వాటర్ కన్వీనియంట్గా ఇస్తారు. ఇక్కడ దుప్పట్లు మేము వచ్చేసరికి వేసి పెట్టారు, కానీ నేను మళ్ళీ మార్పిస్తున్నాను. ఎప్పుడు వేశారో తెలియదు, అందుకనే. కానీ మళ్ళీ కూడా వేసిన దుప్పట్లు కూడా బాగాలేదు. ఇక్కడ ప్రతి రూమ్లో కూడా ఇలా కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి రూమ్ ఉంటుంది. ఇప్పుడు మా రూమ్ దగ్గర నుంచి మేము ఆంధ్ర ఆశ్రమానికి వెళ్తున్నాము. ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. రోడ్లు చూసారా ఎలా ఉన్నాయో. ఎందుకంటే భోజనం కాలేదు, ఇప్పుడు వచ్చేసి 3:30 అవుతుంది. అందుకనే వచ్చి తిన్నాక వెళ్ళండి అని అంటే తినడానికి ముందుగా వెళ్ళిపోయాను. నేను అన్నీ కూడా కాశీలో ఉన్నప్పుడు షార్ట్స్ రూపంలో అన్నీ అప్లోడ్ చేశాను. ఇవ్వండి కుక్కలు,
రోడ్లు, చీరల షాపులు, బెనారస్ శారీసు, పూజా స్టోర్సు, ఇత్తడి సామాన్లు అయితే ఇక్కడ చాలా రీజనబుల్గా దొరుకుతాయి. తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మటుకు ఇక్కడ ఇత్తడి సామాన్లు అన్నీ దొరుకుతాయి. మన తెలంగాణలో కంటే ఇక్కడ చీప్గా దొరుకుతాయి. తెలియని వాళ్ళు మటుకు వెళ్ళకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకు అనంటే తెలిసిన షాప్స్ కొన్ని ఉన్నాయి, అందుకనే మిమ్మల్ని కామెంట్ చేయమని చెప్తున్నా. ఇదే ఆంధ్ర ఆశ్రమం, ఇది మెయిన్ బ్రాంచ్ కాశీకి. ఇక్కడ దగ్గరలోనే కరివేణి సత్రం కూడా ఉంది. ఇక్కడ మొన్న నేను ఒకటి శివాలయంది అభిషేకం చేసి పెట్టాను, చూపించాను కూడా. ఇక్కడ ఇప్పుడు ఫంక్షన్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఆ భోజనం నేను షార్ట్ అయితే పెట్టాను. ఇప్పుడు భోజనం గురించి ఏమీ మాట్లాడట్లేదు. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ని రోజులకి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అని అంటే తర్వాత ఒడుగుకి వెళ్ళాల్సి వచ్చింది. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా ఉంది. ఫీవర్ అయి సిక్ అయ్యాను, కోల్డ్ కాఫ్. మరి గొంతు బాగాలేనప్పుడు వాయిస్ నేను మీకు చెప్పినా కూడా ఉపయోగం ఉండదేమో అని అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాం. భోజనం చేసి వచ్చిన తర్వాత ఈవినింగ్ మటుకు కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం రెడీ అయి వెళ్తున్నాను. రెడీ అయ్యాను కానీ నేను మటుకు ఫోన్ తీసుకెళ్ళొద్దు అని పదే చెప్తున్నాను కదా. ఇక్కడ ఏ దానికన్నా సరే టెంపుల్కి వెళ్ళినా కూడా దర్శనానికి వచ్చేసి పర్ హెడ్ 1000 రూపీస్ 500 అంటే డేని పట్టి అడుగుతారు స్పర్శ దర్శనానికి. అంతకుముందు అందరికీ కూడా స్పర్శ దర్శనం ఉండేది, ఇప్పుడు గుడి అంతా చేంజ్ అయిపోయింది. ఇంకొకటి స్పర్శ దర్శనం కూడా 5 o'clockకి ఎర్లీ మార్నింగ్ ఉంది అని చెప్తున్నారు. కాశీ విశ్వనాథుడి దర్శనము, కాశీ అన్నపూర్ణేశ్వరి, కాశీ విశాలాక్షి దర్శనం కోసం రెడీ అయ్యాను. అమ్మవార్లు ఇద్దరికీ కూడా 2 చీరలు తీసుకొచ్చాను, పసుపు కుంకుమ కూడా తీసుకొని వచ్చాను. ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చాను కదా, అందుకని నాకు అలా పెట్టుకోవాలి అని అనిపించింది అమ్మవారికి. నేను పెట్టుకునేది ఏముంది, అమ్మవారు ఇచ్చిందే కదా, ఇదంతా అనుగ్రహము. అందుకనే అమ్మవారు ఇచ్చింది నేను తృప్తిగా పెట్టుకోవడానికి తీసుకొచ్చాను. ఇప్పుడు కొంచెం రాగా పెడతాను, చూడండి, మీరు కూడా వినండి. చెప్పు, మాట్లాడు. అందరం కూడా దేవాలయానికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వస్తాం. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. లోకా సమస్త సుఖినో భవంతు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే కదా మూలాధారం. ఆయన దగ్గరికి వెళ్ళి మేము, మాతో పాటు మీరందరూ కూడా చాలా బాగుండాలి, చాలా బాగుండాలి అని ప్రార్థన చేసి స్వామివారికి దండం పెట్టుకుని మా కులదైవం కాశీ అన్నపూర్ణమ్మని కూడా ఒక్కసారి చాలా గ్యాప్ తర్వాత వెళుతున్న అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మేమిద్దరం కూడా వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వస్తాం. గుడికి వెళ్ళి వచ్చేసాము. కాశీ విశాలాక్షి విశ్వనాథుని దర్శనం, అన్నపూర్ణాదేవి దర్శనం చాలా బాగా జరిగింది. మళ్ళీ కూడా వెళ్ళాలి. ఈ 9 రోజులు ఉంటాం కాబట్టి ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్తూ ఉండాలి. చక్కటి దర్శనం, అమ్మ దర్శనం, మా కులదేవత దర్శనం, అలాగే విశ్వేశ్వరుడి దర్శనం, విశాలాక్షి శక్తిపీఠ దర్శనం బాగా అద్భుతంగా జరిగింది. చాలా చక్కగా ప్రశాంతంగా సోమవారం అయినా కూడా త్వరగా మాకు దర్శనం అనుగ్రహం ఇచ్చారు స్వామి, అమ్మవారు కూడా. అందరూ బాగుండాలని, అందులో మేము కూడా ఉండాలని కోరుకోవడం జరిగింది. లోపలికి ఫోన్స్ ఎలా లేవు కాబట్టి అందుకనే అక్కడి వరకు ఫోన్స్ తీసుకెళ్ళట్లేదు. రూమ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకోసం ఈ చిన్న వీడియో తీస్తున్నాము. మళ్ళీ స్పర్శ దర్శనం కూడా చేసుకోవాలి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఫోన్స్ నాట్ అలౌడ్. నిన్న దర్శనం చేసుకొని రాగానే ఆ రోజు గంగా స్నానం చేసుకోలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది గంగా నది. అమ్మవారు ఎర్లీ మార్నింగ్ స్నానానికి వచ్చేసాం. ఇక్కడ చాలా ఘాట్లే ఉంటాయి. నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. కాశీలో స్నానం చేయాలి అని అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే, అనుగ్రహం ఉంటే, మన పెద్దల ఆశీర్వచనాలు ఉంటే మనము ఇక్కడికి రాగలుగుతాం. అన్ని చోట్లకి కూడా వెళ్తూ ఉంటాం, కానీ కాశీ రావాలనంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ రాలేము. ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ప్రాణాలు వదిలితే అదృష్టము అని అనుకుంటూ ఉంటారు కదా, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పక్కకి తోసేసే ఇది ఉంది, శక్తి ఉంది ఆ శివయ్యకి. అందుకనే అందరికీ దొరకదు. మేము స్నానం చేసింది కేదార్ ఘాట్లో స్నానం చేసాము. బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ చిన్న గదుల్లాగా ఉంటాయి. ఇక్కడ స్నానం చేయడానికి చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి. మేము వెళ్ళిన రోజున షణ్ముఖ సామవేద శర్మ గారు కూడా వచ్చారు.
ఆయన సతీమణి గారు ఈవిడ. మేము ఆయనను చూసి దండం పెట్టుకున్నాను. నేను ఎంతటి అదృష్టం చేశానా అని అనిపించింది నాకు. షణ్ముఖ సామవేద శర్మ గారు కూడా కేదార్ ఘాట్లోనే స్నానం చేశారు. ఆయన చేసేసి వెళ్ళిపోయారు కూడా. ఆయన సతీమణి గారితో వచ్చారు అని చెప్పా కదా. ఆయన ముందుగా స్నానం చేసి సంకల్పం చెప్పుకొని వచ్చేసారు. తర్వాత ఆవిడ వెళ్ళి స్నానం చేసి వచ్చారు. ఇంకా ఆయన కూడా షష్ఠి పూర్తి ఫంక్షన్కి ఇక్కడ వచ్చారు. ఎప్పుడూ కూడా ఆయన యూట్యూబ్లో చూడటమే కానీ డైరెక్ట్గా అయితే చూసింది లేదు. ఇంకా సాయంత్రం పూట ఇట్లా దోశ తింటూ ఉన్నాను. కాశీలోనే ఈవినింగ్ ఇది. కొన్ని చోట్ల కొన్ని స్పెషల్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి పానీపూరి ఒకటి. ఇక్కడ మనకి ఇడ్లీ కానీ దోశ కానీ ఇప్పుడు అప్పుడు అనేది ఏమీ లేదు. సాయంత్రం కూడా ఎక్కడంటే అక్కడ టిఫిన్ బండ్లు దొరుకుతూ ఉంటాయి, కానీ సెలెక్ట్ చేసుకొని తినాలి. ఇంకా నైట్ వచ్చేసి మసాలా దోశ, ప్లెయిన్ దోశ, బెంబిన ఉప్మా, పల్లీల పచ్చడి, కారప్పొడి టిఫిన్ నైట్ చేసింది. ఇక్కడ ఫంక్షన్కి అటెండ్ అయ్యామని మళ్ళీ కూడా చెప్తున్నాను, అందరికీ ఈ లంచ్ దొరకదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ బారసాల ఫంక్షన్లో ఇలా నూనె పెట్టి హారతిస్తున్నారు. ఆ వీడియో క్లిప్పింగ్ చిన్నగా పెట్టాను. ఇప్పుడు ఫంక్షన్ల గురించి ఇవన్నీ కాకుండా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం నేను చెప్తున్నాను. కాశీ వచ్చినప్పుడు ముందుగా మనం దర్శనం చేసుకోవాల్సింది కాలభైరవుడి దర్శనం చేసుకొని అప్పుడు మనం విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళే ముందే వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఆంజనేయ స్వామిలాగా మొత్తం ఇక్కడ వినాయకుడికి సింధూరం పూస్తారు. వినాయకుడి దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్తుంటే ముందుగా అన్నపూర్ణాదేవి ఉంటారు, కాశీ అన్నపూర్ణేశ్వరి. మనం ముందుగా వెళ్ళొచ్చు, లేదు అంటే విశ్వనాథుడి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మనం ఈ 2 దర్శనాలు అయిన తర్వాత కాశీ విశాలాక్షి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నేను ఫోన్స్ తీసుకెళ్ళలేదు కాబట్టి మీకు షూట్ చేయలేదు. నేను ఈసారి ఎప్పుడైనా నేను కాశీ విశాలాక్షి అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు బట్టలు పెడితే నాకు ఒక ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో తీసి మీకు షార్ట్ రూపంలో పెడతాను. అది చూస్తే మీకు ముందుగా ఉన్నది ప్రతిష్ఠించిన విగ్రహం, వెనకాల వైపు అమ్మవారు నిజ దర్శనం కనిపిస్తుంది. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన స్వయంభుగా అమ్మవారు వెలిసిన విగ్రహం వెనుక వైపు ఉంటుంది. తెలియని వాళ్ళు ముందు వైపు దండం పెట్టుకొని వచ్చేస్తారని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. అందరూ కూడా చూస్తూ ఉంటారు, ఏం చూస్తున్నారు అని అర్థం కాదు. 3 ఇవి కాశీలో ఉన్నాయి, ఇంకేవి లేవు అని అనుకుంటారు. పెద్దలకి కూడా ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తూ ఉంటారు. అందరూ కాదు, కొందరు చేస్తూ ఉంటారు. ఇంకా వచ్చేసి వారాహి టెంపుల్ ఉంటుంది 7 o'clock నుంచి. అంతకుముందు 5:30 నుంచి 7:30కి క్లోజ్ చేసేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు టైమింగ్స్ మార్చారు. 7 o'clock నుంచి 9:30 వరకు ఉంటుంది. ఆదివారాలు కానీ శనివారాలు కానీ ఇక్కడికి వెళ్ళకండి. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు 2 గంటలు పట్టింది. ఇంకా వచ్చేసి మేము కేదార్ ఘాట్లో స్నానం చేశాం కదా, అక్కడి నుంచి పైకి ఎక్కుతూ ఉంటే కేదారేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా కెమెరాలు ఎలవ్ లేదు. ఇంకా పక్కనే మోక్షలక్ష్మి టెంపుల్ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా మనకి మోక్షమేగా కావాల్సింది. అందుకనే కేదార్ ఘాట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేదార్ స్వామిని దర్శనం చేసుకున్నాక అడగండి మోక్షలక్ష్మి టెంపుల్ ఎక్కడా అని. ఎందుకంటే అది అందరికీ తెలియదు, ఇల్లులాగానే ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇంకొచ్చేసి చింతామణి గణపతిది కూడా నేను షార్ట్ అప్లోడ్ చేశాను. చింతామణి గణపతి దగ్గరికి వెళ్ళి మన చింతలన్నీ తీర్చమని దండం పెట్టుకొని రావాలి. కాశీ విశ్వనాథుడితో పాటు చింతామణి గణపతి, ఇంకా తిలభండార్ అనేది ఇక్కడ నువ్వు గింజంతా శివయ్య పెరుగుతూ ఉంటారు రోజు కూడా. ఆ శివయ్యని కూడా దర్శనం చేసుకోవటం చాలా మంచిది. ఎవరిని అడిగినా కూడా చెప్తారు తిలభండార్ అంటే శివయ్యనే. ఆ గుడికి కూడా వెళ్ళి చూడండి. రోజు కూడా నువ్వు గింజ అంతా పెరుగుతూ ఎంతో పుణ్యమైన ఈ ప్రదేశాన్ని, అంటే మనం ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించటం కూడా ఎంతో అదృష్టం కదా. వెళ్ళలేని వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలా అని అనుకుంటూ ఉంటారు. తెలియని వాళ్ళు అయ్యో మాకు తెలియదే అని బాధపడుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని మనకి పశ్చిమ దిక్కుగా ఉండే గంగా నదీ తీరంలో 12వ జ్యోతిర్లింగమే ఈ కాశీ విశ్వనాథుడి క్షేత్రం.
అందరూ కూడా జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కాశీకి వెళ్ళాలి అని అనుకోవటం పుణ్యం మనసులో కూడా. కానీ రామేశ్వరానికి అలా అనుకోకూడదు. ఈశ్వర నన్ను రామేశ్వరం తీసుకెళ్ళు అని అనుకుంటూ ఉండాలి. ఎందుకంటే కాశీలో నీళ్లు తీసుకెళ్ళి రామేశ్వరంలో కలపాలి అని అంటారు. రామేశ్వరం నుంచి మట్టి తీసుకొని వచ్చి కాశీలో కలపాలి అని అంటారు కదా. ఇదంతా కూడా 6 నెలల వ్యవధిలో జరగాలి. అప్పుడే కాశీయాత్ర ఫలితం అంటారు. అప్పుడు అయ్యింది కాశీయాత్ర అని అర్థం కోసం ఇంత వివరంగా చెప్పాను. బారసాల గిఫ్ట్ వచ్చేసి మగ్ ఇచ్చారు. షార్ట్ కూడా చూపించాను. ఇప్పుడు లాంగ్ వీడియోలో కూడా చూపిస్తున్నాను. రిటర్న్ గిఫ్ట్ ఐడియాస్ బాగుండడం కోసం. అక్షయ తిథి రోజు కాశీలో అభిషేకం ఎంత అదృష్టమో కదా. కొంచెం క్లిప్ రాగా పెడతాను చూడండి. ఇంకొకటి ఏంటంటే బంగారం కొనుక్కుంటే పుణ్యం వస్తుందో రాదో తెలియదు, కానీ ఈసారి ఎంత అదృష్టమో అనిపించింది. काश्यपगोत्रोत्पन्नस्य बलरामशर्मणः नामधेयस्य श्रीकृष्णशर्मणः नामधेयस्य आपो जनगणाः ओम शुद्धोस्तादाप्तेनाय नमस्तां संपत्करी समारूढ़ सिंधूरावत सेविता अश्वारूढ़ दृष्टिता कोटि ब्राह्मण चक्र सर्वायुध चक्र अरुड़ा दंडनादा परिषद जाला ऐसा स्थापयामि ओम तदित्रांगो अंदरकी ओम तदित्रांगो कानस्वादिनः सुरभिवाखादो ओम तदास्थापयामि ओम शुक्रमसिद्ध्योर्वसिदेदोस्ने ओम शुक्रमसिद्ध्योर्वसिदेदोस्नेवावस्तवितात्रात्मसिद्धेन पवित्रेण वसवस्तु यस्त्रष्टिः ओम आज्येनस्कमयामि ओम मधुवातारतायते प्रत्युन्द्रः రోజు ఇంట్లో చేసుకుంటాం, ఇంటి దగ్గర గుళ్ళకి వెళ్తాం. మరి అక్షయ తిథి అన్నీ కలిసి రావటం ఎంత అదృష్టం కదా. అక్షయం అవ్వడం అంటే ఇదే అనిపించింది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కదా కాశీ వచ్చి అక్షయ తిథి రోజు ఇక్కడ ఉండడం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలా అన్నిటితోటి అభిషేకం చేసుకున్నాం అక్షయ తిథి రోజు. నేను అక్కడే లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నాను. అక్షయ తిథి రోజు బంగారం కొనుక్కుంటే అక్షయం అవుతుంది, మళ్ళీ తీసుకుంటాం అని అనుకుంటాం. అదంతా మూఢనమ్మకం. ఇలా మనం మంచి చేసి కాశీలో ఉండటం నాకు ఎన్నో జన్మల పుణ్యం, నా పెద్దల ఆశీర్వచనం, నా తల్లిదండ్రులు చేసుకున్న నాకు ఇచ్చిన జన్మకి నేను అదృష్టం చేసుకున్నాను అని అనిపించింది. ఇంకా 12ంటికి మణికర్ణికా ఘాట్లో ఎంత ఎండ ఉందో, అందుకని నడవలేక ఇక్కడికి వెళ్ళాలనంటే ఆటోలు కానీ రిక్షాలు కానీ ఏవి కూడా రావు. ఇక్కడ మణికర్ణికా ఘాట్లో కూడా ఎప్పుడూ కూడా శవాలని ఇది చేస్తూనే ఉంటారు. 24/7 మణికర్ణికా ఘాట్లో. రాత్రి 12ంటికి లాస్ట్ ఏదైతే ఉంటుందో అది శివుడికి అభిషేకం చేయడానికి ఆ భస్మాన్ని తీసుకొని వెళ్తారు. పూర్వకాలంలో మనం అందరం కూడా ఈ బోర్ని చూసే ఉంటాం కదా. కాశీ మొత్తం కూడా ఇలాంటివి ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు అనంటే మన తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం కోసం ఈ క్లిప్పింగ్ తీశాను. అందరికీ కూడా ఇప్పుడు నల్లా తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి, కానీ ఇలా ఎంత బావిలో నీళ్లు తోడటం, బావి కూడా మీకు తీసి చూపించుంటే బాగుండేది. ఇది వచ్చేసి కాశీలోని పట్టు చీర. అది నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ షాప్కి వెళ్తే మటుకు శారీస్ రీజనబుల్గా దొరుకుతాయి. ఈ అడ్రస్ కూడా మీ ఎవరికన్నా కావాలనంటే నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి దావళి కూడా తీసి పెట్టుకున్నాము. మనకి ఇక్కడ దావళి వచ్చేసి 1200 ఏమో ఉంది అనుకుంటున్నాను నేను. అక్కడ వచ్చేసి రేట్ చెప్పనా 600. ఇంకొచ్చేసి ఇప్పుడు మావయ్య వాళ్ళది మ్యారేజ్ డే, ఈరోజు ఫంక్షన్ పొద్దున బారసాల అయింది. ఇంకా అందరూ కూడా పిల్లలందరికీ బ్లూ డ్రెస్ వేశారు. బ్లూ డ్రెస్ వేశాక వీళ్ళందరికీ గిఫ్ట్ కూడా ఇచ్చారు పిల్లలకి. ఇంకా మావయ్యకి అత్తయ్యకి వాళ్ళ కొడుకు కోడలు వాచ్ గిఫ్ట్గా ఇచ్చారు.
ఇక్కడి నుంచి అయోధ్య వెళ్ళాలి అని అంటే 5 అవర్స్ పడుతుంది. అలహాబాద్ వెళ్ళాలన్నా, ఇంకా గయా వెళ్ళాలి అని అనుకున్నా ఇవన్నీ కూడా 1 డే జర్నీ పడుతుంది. ఇక్కడ ఏది చూడాలి అని అన్నా 9 డేసు 5 డేసు ఇలా సరిపోవు. ఇక్కడ ఫారినర్స్ కూడా 365 డేస్ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ మనం బిల్వదళాలని చూస్తూ ఉంటాం కదా మనకి, కానీ ఇక్కడ కాశీలో వాళ్ళు మటుకు ఆ బిల్వదళం పండుని జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు. పిల్లలందరూ చూడండి ఎంత సరదాగా ఉన్నారో. ఇదే గిఫ్ట్ ఇచ్చిన వాచ్ బారసాలైన పాపతోటి ఇప్పించారు. ఇంకా కేక్ కటింగ్ది కూడా పెట్టాను. బొకే ఇది వచ్చేసి ఫ్రూట్ బొకే. మేము ముందుగా కాలభైరవుడి గుడికి వెళ్ళలేదు. అందరూ అంటారు లాస్ట్లో వెళ్ళాలి అని, కానీ కాలభైరవుడి గుడికి మేము ముందుగా వెళ్ళలేదు. లాస్ట్ రోజు అష్టమి అయింది మేము బయలుదేరే రోజు, కానీ మాకు 3 గంటలు పట్టింది. అష్టమి రోజు కాలభైరవుడి గుడికి వెళ్తే చాలా మంచిది. ఇంకా అది చూసుకొని గవ్వలమ్మ గుడికి వెళ్ళాలి. కాశీ విశ్వనాథుని అక్కనే గవ్వలమ్మ అంటారు. మనం అక్కడ గవ్వలు తీసుకొని అమ్మవారికి ఇచ్చేసి గవ్వను తీసుకొని కాశీయాత్ర ఫలితాన్ని నాకు ఇవ్వు అని దండం పెట్టుకో. లాస్ట్గా వెళ్ళాల్సింది కూడా గవ్వలమ్మ టెంపుల్కే. ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. నెక్స్ట్ వీడియోతోటి అయోధ్య వీడియోతోటి మళ్ళీ మీ ముందుకి వస్తాను. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అనుకుంటున్నాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో